ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ఇప్పటికే సమయం అయింది కాబట్టి కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. రెండవ దినవృత్తాంతము గ్రంథము 7వ అధ్యాయము 15-16 వచనాలు. రెండవ దినవృత్తాంతములు 7వ అధ్యాయము 15వ వచనం నుంచి 16వ వచనం వరకు ఎవరైనా చదవండి. ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుచును, నా చెవులు దానిని ఆలకించును. నా పేరు ఈ మందిరమునకు నిత్యము ఉండునట్లుగా నేను దాని కోరుకొని పరిశుద్ధపరచితిని. నా దృష్టియు నా మనస్సును నిత్యము దాని మీద నుండును. ఇది ఏ సందర్భంలో రాయబడిందంటే, సొలొమోను ఒక ప్రార్థనా మందిరాన్ని కట్టాడది. సొలొమోను కట్టిన ప్రార్థనా మందిరాన్ని ఏమన్నారంటే సొలొమోన్ టెంపుల్ అంటారు, సొలొమోను ప్రార్థనా మందిరం అంటారు. దానినే ఇంకొక మాటలు చెప్పాలంటే హోలీ టెంపుల్ అంటారు. హోలీ టెంపుల్ ప్రపంచంలోనే పరిశుద్ధమైన దేవాలయం అని పేరు పొందిన ఏకైక దేవాలయం ఏదంటే యెరూషలేము దేవాలయం. అది సొలొమోను కట్టించిన దేవాలయం. ఆ దేవాలయంకి ఇంకొక పేరు ఏంటంటే ప్రపంచ వింతల్లో ఒక వింత. అప్పుడు అంత అద్భుతమైన రీతిలో కట్టబడిన మందిరం అది. అది మాదిరికరమైన సంఘం. అది ప్రపంచానికే మాదిరికరమైన సంఘం. అది దేవుని ద్వారా ప్రేమింపబడిన సంఘం. అది దేవుని ద్వారా ఆశీర్వదింపబడిన సంఘం. అది ఆ సంఘాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఏం రాస్తున్నాడంటే, దేవుడు ఏమని చెప్తున్నాడంటే, ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కనుదృష్టి నిల్చును, నా చెవులు దానిని ఆలకించును. నా పేరు ఈ మందిరమునకు నిత్యము ఉండునట్లుగా నేను దానిని కోరుకొని పరిశుద్ధపరిస్థితిని. నా దృష్టియు నా మనస్సును నిత్యము దాని మీద ఉండును. సొలొమోను కట్టిన మందిరము హోలీ టెంపుల్. అతి విచిత్రంగా ఆయన కట్టాడు. అది ప్రపంచంలో చూసిన వాళ్ళందరూ ఆశ్చర్యపోయినట్లుగా కట్టాడు. ఎక్కడ లేని కని విని ఎరుగని రీతిలో బంగారము వెండి అంత ఖర్చు పెట్టి కట్టాడు. అయితే దేవుడు ఈ వాగ్దానం ఇవ్వడానికి కారణము అతను బంగారము పొదిగాడని, చాలా డబ్బులు ఖర్చు పెట్టాడని, ప్రపంచంలో అందరూ మెచ్చుకుంటున్నారని దేవుడు ఈ వాగ్దానం ఇవ్వలేదు. కానీ దేవుడు ఈ వాగ్దానం ఇవ్వడానికి కారణం ఏమని వాగ్దానం? ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుచును, నా చెవులు దానిని ఆలకించును. నా పేరు ఈ మందిరమునకు నిత్యము ఉండునట్లుగా నేను దాన్ని కోరుకొని పరిశుద్ధపరిస్థితిని. నా దృష్టియు నా మనస్సును నిత్యము దాని మీద ఉండును. ఈ వాగ్దానం ఇవ్వడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. కారణాలు లేకుండా దేవుడు ఈ వాగ్దానాన్ని ఇవ్వలేదు. డబ్బులు ఖర్చు పెట్టాడని కాదు, బంగారం అంతా తీసుకొచ్చాడని కాదు, ప్రపంచంలోనే అందరూ అద్భుతంగా కట్టారని మెచ్చుకున్నందువలన ఇది కాదు ఈ వాగ్దానం. కొన్ని కారణాల వలన దేవుడు ఈ వాగ్దానాన్ని ఇచ్చాడు. చిన్న ప్రార్థన చేసుకొని మనం వెళ్దాం. తలలు వంచండి. కృపా కనికరం గల మా ప్రియ పరలోక తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, మా రక్షకుడానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా, నా తండ్రి, హోరేబు ప్రార్థన మందిరం నైనా ప్రభు డెడికేషన్ టైంలో నీ వాక్యాన్ని ధ్యానం చేస్తూ మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. వినగలిగే చెవులు, గ్రహించగలిగే మనసు మాకు దయచేయము ప్రభువా. నైనా కేవలం నన్ను ఇన్స్ట్రుమెంట్కి మాత్రం మీరు వాడుకొని మీరు మాట్లాడి మహిమ పొందుమని యేసు ప్రభు వారి నామంలో ప్రార్థించి అడుగుచున్నాం తండ్రి. దేవుడు సంఘానికి వాగ్దానం ఇవ్వడానికి కారణము ఆ సమస్య కాదు, ఊరకనే ఇవ్వలేదు. మీరు బైబిల్ అంతా చదివితే మీకు ఒకటి అర్థమయ్యేది ఏంటంటే, ఊరకనే ఫ్రీగా ఇచ్చింది ఒకటి. దేవుడు మనుషులకు ఫ్రీగా ఇచ్చింది ఒకటి. అది ఏంటంటే, యేసు ప్రభు వారిని నమ్ముకుంటే మీకు రక్షణ. నువ్వు ఏ కులం వాడైనా, నువ్వు ఏ మతం వాడైనా, నువ్వు ఏ ప్రాంతం వాడైనా, ఏ వర్గం వాడైనా, దేవుడు ఉచితంగా ఇచ్చేది కేవలం రక్షణ. దేవుడు ఉచితంగా ఇచ్చేది కేవలం నిత్య జీవము.
దేవుడు ఉచితంగా ఇచ్చేది పరలోక రాజ్యానికి టికెట్. మిగిలిన వాటికి అన్నిటికీ ప్రతి దానికి మనిషి చేసిన దాన్ని బట్టి ఆశీర్వాదం ఉంటుంది. విశ్వాసులు చేసిన క్రియలను బట్టి ఆశీర్వాదం ఉంటుంది. దేవుని బిడ్డలు పడిన ప్రయాసను బట్టి దేవుని యొక్క బహుమానం ఆశీర్వాదం ఉంటుంది. అదేవిధంగా ఈ సంఘానికి దేవుని యొక్క ఆశీర్వాదం వచ్చింది. ఈ సంఘాన్ని దేవుడు ప్రేమించాడు. ఈ సంఘానికి నాకు అనుదృష్టి ఉంచుతుందని దేవుడు వాగ్దానం ఇచ్చాడు. దానికి కారణం ఏమంటే కొన్ని 4 కారణాలు ఉన్నాయి, నేను చెప్పేసి ముగించేస్తాను. ఆ 4 కారణాలు మన సంఘంలో కూడా ఉండాలి. మన సంఘంలో ఈ 4 కారణాలు ఉంటే దేవుడు అద్భుతంగా సంఘాన్ని దీవిస్తాడు, దేవుడు ఆ సంఘాన్ని ప్రేమిస్తాడు, దేవుడు ఆ సంఘాన్ని విస్తరింపచేస్తాడు. అద్భుతమైన 4 విషయం ఏంటంటే, ఆ సంఘాన్ని దేవుడు ప్రేమించడానికి 70% కారకుడు ఎవడంటే దావీదు ఆ మందిరాన్ని కోరుకున్నాడు. ఆయన కోర్స్ దేవుడు నువ్వు కట్టొద్దునైనా నీ కొడుకు ద్వారా నేను కట్టిస్తానని చెప్పినప్పటికీ దేవుడు ఆ మందిరాన్ని ప్రేమించడానికి, దేవుడు ఆ మందిరాన్ని ఆశీర్వదించడానికి కారణం ఏంటంటే దావీదు కోరుకున్నాడు. దావీదు కోరుకున్నంత మాత్రాన అంత అద్భుతమైన ఆశీర్వాదం ఎందుకు ఇచ్చాడంటే దావీదు యథార్థంగా జీవించాడు. దేవుని దగ్గర దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తి. ఆయన ప్రాక్టికల్గా జీవించిన వ్యక్తి. ఆయన ఉపన్యాసము చేసి ఊరుకునే వ్యక్తి కాదైన. ఆయన ఏదైతే ధర్మశాస్త్రంలో వింటున్నాడో అది తూచా తప్పకుండా పాటించే వ్యక్తి. యాజకులు పాస్టర్లు ఏదైతే వాక్యం చెప్తారో అది తూచా తప్పకుండా పాటించే వ్యక్తి ఈ యొక్క దావీదు. యథార్థంగా జీవించే వ్యక్తి. దేవుడే చెప్పాడు అతను జీవిత దినములన్నీ ఆయన యథార్థంగా జీవించాడని. ఆకీసు రాజు ఏమంటాడంటే, నేను చెప్తా యెహోవా జీవంతోడు నిజముగా నువ్వు యథార్థపరుడై ఉన్నాడంటాడు. యథార్థపరుడైనా ఆయన దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తి. అయినా దేవుడు అంటే గౌరవం కలిగిన వ్యక్తి. అయినా దేవుణ్ణి సంపూర్ణంగా ప్రేమించిన వ్యక్తి. కాబట్టి దావీదు దేవుని మందిరాన్ని కావాలి అనినప్పుడు ఓకే నువ్వు కోరుకుంది మంచిదే అని దేవుడు గ్రాంట్ చేశాడు. ఇంకొక విషయం ఏంటంటే దావీదులో ఉండే గొప్పతనం ఏంటంటే, దేవునికి బాగా నచ్చింది ఏంటంటే, దావీదుకి దేవుడు అన్నాడు నువ్వు కట్టకూడదు, మందిరాన్ని నువ్వు కట్టకూడదు. చాలా ఆశ కలిగిన వ్యక్తి. నేను కట్టేస్తానని ఆయన ఉర్రు తలుగుతున్నాడు, నువ్వు కట్టకూడదు అన్నాడు. కట్టకూడదు అన్న వెంటనే సాధారణంగా మనం ఏం చేస్తామంటే డిప్రెషన్లోకి వెళ్ళిపోయాం. అయ్యో నేను ఇంత పని చేసేస్తానే, సంఘంలో ఇంత గొప్ప కార్యం చేద్దామని అనుకున్నానే, సంఘంలో అందరూ మెచ్చుకుంటూ కార్యం చేస్తాననే అనుకున్నానే, అదేంటి ఈ పాస్టర్ గారేమని నేను చేస్తానంటే ఇదేమో నిరుత్సాహపరుస్తున్నాడు, నువ్వు చేయొద్దు అని మనం అనుకుంటాం. ఒక అక్క కానీ ఒక అన్న కానీ పాస్టర్ గారు వచ్చేసి ఒక అన్నని కానీ అక్క దగ్గరికి వెళ్ళి, అక్క నువ్వు ఆ పని చేయొద్దక్క, వేరే వాళ్ళకి చేద్దామంటే సంఘం బహిష్కరణ. నేను మాట్లాడనిక, ఆ అన్నతో మాట్లాడనిక, నేను చేయొద్దని నేను చేస్తానన్న పని చేయొద్దని బహిష్కరిస్తాడు. నేనే చెయ్యాల పని, ఎవరు చేయకూడదు, దేవుడు నాకే ఈ వరం ఇచ్చాడని అంటారు. కానీ అయ్యో పాస్టర్ గారు చెప్పారే, దేవుని సేవకుడు చెప్పాడే, ఎందుకు చెప్పాడో, ఈ పని చేయొద్దని ఎందుకు చెప్పాడని ఆలోచన చేసే విశ్వాసులు తక్కువ. అలాంటి అన్నలు కానీ అలాంటి అక్కలు కానీ అలాగ ఆలోచన చేయరు. కానీ దావీదుకి దేవుడు ఏమన్నంటే నువ్వు మందిరం కట్టడానికి వీల్లేదు అన్నాడు. అప్పుడు ఏం చేస్తాడంటే దావీదు దేవుని దగ్గర అలగలేదు. దేవుని దగ్గర అలగటం అన్నను ఆయనకి తెలియదు. ఆయన ఏం చేశాడంటే ఓకే దేవుడు కట్టొద్దన్నాడు కదా, నేను దేవుని పని ఇంకొక రకంగా చేస్తాను. ఇప్పుడు సాధారణంగా భక్తి సింగర్ ఫెలోషిప్లో హెబ్రోన్లో ఒక ఆచారం ఉండేది. ఏంటి తెలిసిందా, దేవుని మందిరంలో చాలామంది విశ్వాసులు చాలా రకరకాలైన పని చేసేవారు. పని చేయడానికి అవకాశం లేకపోతే వాళ్ళు గ్రూప్ 1 ఆఫీసర్ అయినా గ్రూప్ 2 ఆఫీసర్ అయినా ఎవరైనా సరే ఏం చేసేవారు తెలిసిందా, వాళ్ళు బట్చీర ఇలా కట్టుకొని ప్యాంట్లు ఎత్తుకొని బాత్రూమ్ వెళ్ళి కడిగేవారు. దేవుని పరిచర్య అది, ఎవరు మెచ్చుకొనని పరిచర్య అది, ఎవరు నేను గుర్తించలేని పరిచర్య అది. నీకు గుర్తించగలిగే పరిచర్య నీకు లేకపోవచ్చు, కానీ దేవుడు మాత్రమే గుర్తించగలిగే పరిచర్య ఉంటుంది. అది నీ పాస్టర్ గారు గుర్తించకపోవచ్చు, సంఘ పెద్దలు గుర్తించకపోవచ్చు, ఎవరు గుర్తించకపోవచ్చు, దేవుడు మాత్రమే గుర్తించగలిగిన పరిచర్య అది. అలాంటి పరిచర్యని దేవుడు ఆశీర్వదిస్తాడు, అలాంటి పరిచర్యని దేవుడు దీవిస్తాడు. దావీదు అనుకున్నాడు ఓకే దేవుడు నాకు వద్దన్నాను కదా, ఓకే శిరస్సు వహిస్తాను, కానీ వేరే ఉన్నాయి, వేరే చర్యలు నేను తీసుకోవాలన్నాడు. మీకు తెలుసా దావీదు సంఘాన్ని కట్టలేదు, కానీ
ఆ స్థలాన్ని దగ్గరికి ఎల్డర్స్ని, నాయకుల్ని తీసుకువచ్చి కుమారుడైన సొలొమోన్ని తీసుకువచ్చేసి ఆ సంఘము చూపించిన వ్యక్తి ఎవరు తెలిసిందా? ఏ స్థలంలో కట్టాలనో అది దావీదే. ఏమన్నాడని తెలిసిందా? ఇది ఒక మాట తీశారేమో, దేవుడు నివాస స్థలము ఇదే. మోరియా కొండ మీదకి తీసుకెళ్ళి ఒర్నాను ఏదైతే కళ్ళ ముందు బలిపీఠం ఒకప్పుడు దేవుడు ఆయన దావీదు కట్టేసి దేవునికి బలి ఇచ్చాడు చూడండి, అక్కడికి తీసుకెళ్ళి దేవుడిని ఆరాధన చేయడానికి, దేవుని మందిరాన్ని కట్టడానికి ఉండే స్థలం ఏదంటే ఇదే అని చూపించింది ఎవరంటే దావీదు. రెండవది ఏం చేశాడు తెలిసిందా? ఆ మందిరం యొక్క పొడవు, వెడల్పు, ఎత్తు ఎంత ఉందో డిజైన్ చేసింది కూడా దావీదే. ఆయన ఇంకో చేసిన పని, గొప్ప కార్యం ఏంటి తెలిసిందా? ఆయన అక్కడ నాయకుల్ని, అధిపతుల్ని అందరిని పిలిపించి మందిరం మాత్రమే కట్టలేదు. ఆయన ఏం చేశారు తెలిసిందా? ఆ సొలొమోనుకి మీరు సపోర్ట్ చేయాలి. బాలుడైన సొలొమోను ఆయన పిన్న వయసు కలిగిన పిన్న వయసు గల లేతవాడు. అతనికి అంత పరిజ్ఞానం లేదు, అతను చేయలేడు. కాబట్టి మీరందరూ సపోర్ట్ చేయమని న్యాయాధిపతులకు, అధిపతులకు ఆజ్ఞ ఇచ్చింది ఎవరంటే దావీదే. ఇంకొక విషయం చెప్పాలంటే, ఆ మందిరాన్ని కట్టడానికి ఎంతమంది వర్కర్స్ ఉంటారో, ఎంతమంది కళాకారులు ఉంటారో, ఎంతమంది శిల్పకారులు ఉన్నారో, ఎంత మంచి మంచి రాళ్ళు కట్ చేయగలరో, ఎవరెవరైతే మంచి మ్రాను తేవగలరో అవన్నిటిని ఏర్పాటు చేసిన వ్యక్తి ఎవరంటే దావీదే. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, దావీదు మందిరం కట్టలేదంటే దానికి కావలసిన డబ్బులంతా సమకూర్చింది 90% ఎవరంటే దావీదే. ఎంత ఇచ్చాడు తెలిసిందా? రాష్ట్రం యొక్క, దేశం యొక్క ఖజానా నుంచి 2 లక్షల మణుగుల బంగారం తీసుకొచ్చాడు. 2 లక్షల మణుగుల బంగారం తీసుకొచ్చాడు. అలాగే 10 కోట్ల మణుగుల వెండి తీసుకొచ్చాడు. తూచ సఖ్యము కానీ ఇత్తడి ఇనుము తీసుకొచ్చాడు. అది కాకుండా అతను కష్ట స్థితిలో, బాధలో ఉన్నప్పుడు చాలా ప్రయాసపడి సంపాదించిన బంగారం ఎంత? 6,000 మణుగుల బంగారం. అది కూడా ఇచ్చేస్తాడు, నా దేవుడికి కావాలండి, నా దేవునికి ఇచ్చేస్తానని అని చెప్పి లాస్ట్లో సంఘం వాళ్ళకి అన్నారు, నేను ఇంత ఇచ్చాను, మీరు ఎవరైనా సరే దేవుని మందిరానికి ఇస్తారంటే వాళ్ళు పొలోమని వచ్చేసి బంగారం అంతా ఇచ్చాడు. ఇవన్నీ కలెక్ట్ చేసిన వ్యక్తి ఎవరంటే చివరిగా సొలొమోన్ని పిలిపించి ఏమన్నాడు తెలిసిందా? అతని గురించి ప్రార్థన చేశాడు. తర్వాత ఏమన్నాడంటే, నాయనా సొలొమోను, దేవుడు నాకు ఇలా చెప్పాడు, కాబట్టి నేను మందిరం కట్టకూడదు, నువ్వు కట్టాలి, నువ్వు భయపడవద్దు, బెదరవద్దు, నువ్వు ధైర్యం తెచ్చుకో, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, నా కుమారుడు దేవుని మందిరాన్ని కట్టు. కుమారుని ఎంకరేజ్ చేశాడు. మందిరం మాత్రం కట్టలేదు కానీ దానికి అంత సమకూర్చిన వ్యక్తి దావీదు. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, మందిరం నా కుమారుడు కట్టేస్తాడు కానీ ఇంకొక విషయం ఏంటంటే, మందిరం కట్టిన తర్వాత ఏమేమి జరగాలో అది కూడా దావీదు ఆలోచించాడు. ఆలోచించి ఏం చేశాడు తెలిసిందా? అక్కడ ఇశ్రాయేల్ దేశంలో 30 సంవత్సరాల వయసు దాటిన వాళ్ళు మగోళ్ళందరినీ తీసుకొచ్చేసి 38,000 మందిని తీసుకొచ్చాడు. సెలెక్ట్ చేసి 20 మందిరం కట్టిన తర్వాత, నా కుమారుడైన సొలొమోను మందిరం కట్టిన తర్వాత అక్కడ వర్కర్స్ ఉండాలి, స్టాఫ్ ఉండాలి, ఎవరు ఏం పని చేయాలనేది చెప్పి 38,000 మందిని రిక్రూట్ చేసుకున్నాడు. ఆ 30,000 మందిలో 24,000 మంది ఎవరు తెలిసిందా? అక్కడ పనులు చేయడానికి, అది విచారణ చేయడానికి 24,000 మంది. అలాగే న్యాయాధిపతులు, అధిపతుల్ని ఎంతమంది? 6,000 మందిని సెలెక్ట్ చేసుకున్నారు రిక్రూట్మెంట్. అలాగే 4,000 మంది ఆరాధన చేసేవాళ్ళని, ప్రభువుని ఆరాధన చేసేవాళ్ళు. ఎందుకంటే దావీదులా చేసేవాళ్ళు ప్రపంచంలో లేరు, ఫస్ట్ ఆయనే. కాబట్టి ఆరాధన చేస్తే ఎంత విలువ ఉంటుందో, ఎంత బహుమానం ఉంటుందో, ఎంత ఆశీర్వాదం ఉంటుందో దావీదు గ్రహించాడు. కాబట్టి 4,000 మందిని క్వైర్ టీమ్ దేవుని ఆరాధన చేయడానికి, దేవుని స్తుతించడానికి, దేవుని కొనియాడడానికి చేశాడు. వాళ్ళు షిఫ్ట్ వైజ్గా దేవుని ఆరాధన చేయాలి. ఇవన్నీ చేసింది ఎవరంటే దావీదు. తర్వాత ఏం చేస్తే తెలిసిందా? ఆ యొక్క టెంపుల్కి ఏమి హాని జరగకూడదు అనేసి టెంపుల్ గార్డ్స్, సెక్యూరిటీ సిబ్బంది 4,000 మందిని చేశాడు. ఇది ఎవరు చేశారంటే దావీదే. సొలొమోను జస్ట్ అక్కడ నిలిచి కట్టించాడు కానీ వాటన్నిటిని సమకూర్చిన వ్యక్తి ఎవరంటే దావీదు. అందుకోసమే దేవుడు దావీదు కోరుకున్న దాన్ని ఎస్ అన్నాడు. నువ్వు కట్టొద్దన్నాడు కానీ నువ్వు కోరుకున్న ఉద్దేశము మంచిదే.
నేను దాన్ని నెరవేరుస్తానన్నాడు యేసు దేవుడు. కాబట్టి దావీదు యొక్క మంచి లక్షణాలు ఏం చేశారంటే దేవుని యొక్క మనసును ఆకర్షించాయి. తర్వాత ఏంటంటే రెండో విషయం ఏంటంటే త్యాగం. దేవునికి కావాల్సింది త్యాగం చేసే వాళ్ళు ఉండాలండి. చాలామంది ఏం చేస్తారంటే అందరు కాదు, కొంతమంది పాస్టర్లు కానివ్వండి, కొంతమంది ఏం చేస్తారంటే బ్యాంకులో డబ్బులు లక్షలు ఉంచి ఏం చేస్తారంటే సంఘం మీద ఆధారపడతారు. దేవుని బిడ్డలారా ఇవ్వండి, సంఘస్థులారా ఇవ్వండి అని ఇతను మాత్రం ఖర్చు పెట్టడు, కానీ సంఘస్థుల ద్వారా ఖర్చు పెడతాడు. కానీ దావీదు ఏం చేశాడంటే అతని జీవితంలో సంపాదించి, కష్టంలో ఉండి సంపాదించి, ప్రయాసతో పడి సంపాదించిన అన్ని 6,000 మణుగుల బంగారాన్ని, ఒక మణుగు అంటే 17 కేజీలట, అంత మొత్తం ఇచ్చేస్తాడు ఆయన. ఎందుకంటే నా దేవుని మీద ఉన్న మక్కువ చేత అని అంటాడు ఆయన. నా దేవుని మందిరం మీద ఉండే మక్కువ చేత నేను ఇవన్నీ ఇస్తానంటాడు ఆయన. త్యాగపూరితమైనది. తర్వాత ఏమంటే ప్రజలకి ఏమంటాడు, మీరు ఏమని ఇవ్వాలనుకుంటే ఇవ్వండి అంటే వాళ్ళంట మనపూర్వకంగా మనస్ఫూర్తిగా వాళ్ళు తీసుకొచ్చింది ఎంత తెలిసిందా? 10,000 మణుగుల బంగారం తీసుకొచ్చారు వాళ్ళు. దేవుని త్యాగం, వాళ్ళు సంపాదించినంత దేవుని మందిరానికి. ఇలాంటి త్యాగపూరితమైన మందిరాన్ని దేవుడు ప్రేమిస్తాడు. ఇలాంటి త్యాగపూరితమైన విశ్వాసుల్ని దేవుడు ప్రేమిస్తాడు. దేవుడు దాన్ని యాక్సెప్ట్ చేస్తాడు. దేవుడు మా తమ్ముడు నాకు బాధ వేస్తుంది. మందిరాన్ని కట్టడానికి అతను కారు అమ్మేశాడు, కొత్త కారే అమ్మేశాడు. ఇల్లు కూడా నేను అమ్మేస్తానన్నాడు. డబ్బులు చాలా అమ్మేస్తానన్నాడు. నేను చెప్పలేదు, కానీ నాకు చాలా బాధ అనిపించింది. త్యాగం చేసినందుకు అతని చిన్న కుమారుడికి దేవుడు MBBSలో గవర్నమెంట్ సీటే ఇచ్చాడు. దేవునికి కావాల్సింది త్యాగం చేసే వాళ్ళు ఉండాలండి. త్యాగంతో కూడిన దానిని దేవుడు మర్చిపోవడానికి ఆయన అన్యాయస్తుడు కాడండి. 2 కొరింథీయులు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో అక్కడ ఏంటంటే మాసిదోనియా సంఘం గురించి ఆయన మెచ్చుకుంటూ పౌలు ఏమంటాడంటే, మాసిదోనియాకి ఇవ్వబడిన కృపను గురించి నేను నాకు ఇష్టం లేదని చెప్తూ, వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించింది. వారు తమ సామర్థ్యము కొలదియే గాక తమ సామర్థ్యానికి మించి ఇచ్చిరని వారి గురించి నేను సాక్ష్యం ఇచ్చున్నాను. మాసిదోనియా సంఘం ఏంటంటే తెస్సలోనిక సంఘం. మాసిదోనియా సంఘం ఏదంటే బెరకా సంఘము, బెరేయ సంఘము. తెస్సలోనిక సంఘం ఏంటంటే ఫిలిప్పి సంఘము పౌలు గారికి ఎలా సపోర్ట్ చేసిందంటే, పౌలు ఎక్కడికి వెళ్ళినా కానీ వారు నిరుపేదలైనను వారి యొక్క దాతృత్వం బహుగా విస్తరించెను. ఫిలిప్పి సంఘం నిరుపేదలే. వాళ్ళు యేసు ప్రభువుని నమ్ముకున్నందుకు వాళ్ళ ఆస్తులు జప్తు చేశారు, వాళ్ళు నిరుపేదలైపోయారు. అలాంటి వాళ్ళు పౌలుకి డబ్బులు పంపిస్తే పౌలు ఏమంటాడు తెలిసిందా? ఆ డబ్బులు పంపించిన వస్తువులు ఎపఫ్రొదితు వలన పొంది నేను ఏమీ తక్కువ లేకుండా ఉన్నాను, అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమునై ఉన్నది. అది త్యాగముతో కూడింది, దేవునికి అది ఇష్టం. ఈ సంఘస్థులు, ఈ సొలొమోను మందిరాన్ని కట్టినప్పుడు సంఘస్థులు, దేవుని బిడ్డలు, వాళ్ళు మనపూర్వకంగా ఇచ్చారు. వాళ్ళు దేవుడు మెచ్చుకునేటట్లుగా ఇచ్చాడు. కాబట్టి ఆ సంఘాన్ని దేవుడు ప్రేమించాడు. ఆ సంఘము త్యాగంతో కూడిన సంఘము, త్యాగంతో కట్టబడిన సంఘము. మూడవది ఏంటంటే, ఈ సంఘం మీద ఆనాటి ప్రజలకి ఉండే ఆసక్తి, ఆ తరం వరకు ఉండే ఆసక్తి అద్భుతమది. సాధారణంగా సంఘంలో ఈరోజు ఏం చేస్తారంటే, చర్చికి వెళ్ళేవా తమ్ముడు అని అంటే, అన్న ఆన్లైన్లో నేను చర్చికి వెళ్ళదు కానీ మందిరానికి వెళ్ళదు కానీ ఆన్లైన్లో నేను మందిరం వాక్యం విన్నానన్నా అంటాడు. నువ్వు ఎక్కడ ఆన్లైన్లో విన్నావు? మందిరం ఉంటుండగా నువ్వు ఆన్లైన్ అంటావు ఏంటమ్మా? అతను అంటాడు, ఏమంటాడే, దేవుడు మందిరానికి వెళ్తేనే దేవుడు ప్రార్థన వింటాడా? మా ఇంట్లో ఉండే ప్రార్థన వినడా? వ్యక్తిగతంగా ప్రార్థన వినడా? ఎస్, వాస్తవంగా నువ్వు ఇంటి దగ్గర ఒంటరిగా ప్రార్థన చేసిన దేవుడు వింటాడు. నువ్వు అడవుల్లో ప్రార్థన చేసిన దేవుడు వింటాడు. నువ్వు ఎక్కడున్న దేవుడు వింటాడు, వాస్తవమే. కానీ మందిరానికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత దేవుడు ఇచ్చాడు. మందిరానికి నువ్వు నిర్లక్ష్యము చేసి నువ్వు బయట ఉంటే, నువ్వు ఆన్లైన్లోనే లేకపోతే దాన్ని ఏదంటే జూమ్లోని వాక్యాన్ని వింటే, మందిరం ఉంటుండగానే నువ్వు దేవుని దృష్టిలో దోషి అవుతావు.
కరోనా టైంలో నువ్వు ఆన్లైన్లో వాక్యం విన్నావంటే, జూమ్లో వాక్యం విన్నావంటే ఓకే. కానీ మందిరం ఉంటుండగానే, దేవుని ఆరాధన చేసే స్థలం ఉంటుండగానే, దేవుని బిడ్డలందరూ అక్కడికి వెళ్ళి ఆరాధన చేస్తున్నప్పుడు నువ్వు ఒంటరిగా నువ్వు ఇంట్లో ఉన్నప్పుడు అది దేవుని దృష్టిలో అది తప్పు. కానీ ఇక్కడ ఈ సొలొమోను మందిరం కట్టేటప్పుడు ఆ తరం వాళ్ళు ఏంటంటే దేవుని పట్ల శ్రద్ధ, దేవుని పట్ల ఆసక్తి, దేవుని పట్ల ప్రేమ. మనోళ్ళు ఏంటంటే దేవుని మందిరానికి ఒకవేళ వచ్చినా కానీ ఆమెన్ అంటారు. ఆమెన్ అనేటప్పుడు వచ్చేవాళ్ళు ఉన్నారు దేవుని మందిరానికి. లేట్గా వచ్చేవాళ్ళు మందిరానికి వచ్చేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఒక అతనికి ఒక అన్న పాస్టర్ గారు అన్నారు, తమ్ముడు నువ్వు ఎప్పుడు లేటుగా వస్తున్నావు ఏం తమ్ముడు అంటే, ఆ తమ్ముడు వచ్చిన సమాధానం ఏంటి తెలిసిందా అన్న, మొదటి వాడికి ఎంత జీతమో ఆఖరికి వాడికి కూడా అంతే జీతం అని బైబిల్ ఉంది కదా అన్నాడు. ఒక భక్తుడా, అది సందర్భం వేరది. దేవుని మందిరానికి నువ్వేంటంటే ఆసక్తిలో రావాలి. కొంతమంది ఆదివారమే వేరే వేరే పనులు పెట్టుకుంటారు. నా ప్రియులారా, దేవుని బిడ్డలారా, నేను చెప్తున్నాను, బ్రతిమల్లి చెప్తున్నాను, దేవుని మందిరము ఉన్నప్పుడు, ఆదివారం ఆరాధన ఉన్నప్పుడు నువ్వు ఏ పని చేసినా కానీ పక్కన పెట్టు, నువ్వు ఆశీర్వదింపబడతావు. దేవుని దగ్గర సాకులు కాదు దేవుడు కోరుకున్నది. సాకులు దేవుడు యాక్సెప్ట్ చేయడు. అఫ్ కోర్స్ నీకు అనారోగ్యం ఉన్నప్పుడు లేదా ఎమర్జెన్సీ ఉన్నప్పుడు నువ్వు లేట్గా వస్తుందానికి అర్థం ఉంది. కొంతమంది ఏంటంటే ఆరాధన ఇప్పుడు స్టార్ట్ అవుతుందండి, మా పాస్ట్ గారు 10-11 గంటలకు అంటారు కానీ 12 స్టార్ట్ అయినా 12 అంటే అయ్యో 12 గంటలు స్టార్ట్ అయినా 13 గంటలు స్టార్ట్ అయినా దేవుడు వెళ్ళాలి. అలాంటి ఆసక్తి నీకు ఉండాలి. నా దేవుని మందిరానికి నేను తొందరగా వెళ్ళాలి, ఎవరు వెళ్ళక ముందే నా దేవుని మందిరానికి వెళ్ళాలని ఆశ నీకు ఉండాలి. అలాంటి ఆతృత ఉండాలి. ఆ తరం వాడు అలాంటి ఆతృత ఉండేది. అలాంటి వాడు గురించి నేను చెప్తాను వినండి. వాళ్ళ యొక్క ఆలోచన ఎలా ఉండేదంటే, ఆ తరం వాళ్ళకి ఎలా ఉండేదంటే, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్టు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది, నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది, దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది, దేవుని సన్నిధిని నేనెప్పుడు వచ్చేదాను. అది ఆశ. నేనెప్పుడు నా దేవుని మందిరానికి వెళ్తాను. ఎవరు ఆరాధన రావడానికి ముందే నా దేవుని ఆరాధన స్థలానికి నేను వెళ్తాననే ఆలోచన ఉండాలి. దేవుని సన్నిధి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడదనే ఆశ నీకు ఉంటే నువ్వు దీవింపబడతావు, నువ్వు ఆశీర్వదింపబడతావు, నీ కుటుంబం ఆశీర్వదింపబడుతుంది, నీ సంఘము కూడా ఆశీర్వదింపబడుతుంది. అలాంటి విశ్వాసులు ఉంటే ఆ తరం వారికి ఇలాంటి ఆలోచన ఉండేది. ఇంకొక రకంగా చెప్పాలి, ఇంకో మాట చెప్పాలా, యెహోవా మందిర ఆవరణములు చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది, జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నది. ఇలాంటి మందిరాన్ని దేవుడు ప్రేమించడా? ఇలాంటి విశ్వాసులు కలిగిన మందిరాన్ని దేవుడు ప్రేమించడా? ఇలాంటి మందిరాన్ని దేవుడు ఆశీర్వదింపబడరా? దేవుని పిల్లలు ఇలాంటి ఆశ తృష్ణ కలిగి ఉండాలి. ఇంకొక దగ్గర ఏం రాయబడి ఉంటారు, నేను రిఫరెన్స్ టైం లేదు కాబట్టి రిఫరెన్స్ చెప్పట్లేదు, నేనే చదివేస్తున్నాను ఎందుకని మంచిదని. ఇక్కడ ఏంటంటే వాళ్ళు ఇంకొకరు ఏం చేశారు, దేవుని మందిరంలో గడపడానికి అప్పుడు ఆసక్తి చూపించారు. మన వాళ్ళు ఏం చేస్తారంటే దేవుని మందిరానికి 11 గంటలకు వచ్చేసి 12:30కి వెళ్ళిపోతారు. కానీ ఆ కాలంలో దేవుని పిల్లలు ఏం చేశారంటే, నా దేవుని మందిరంలో నాకు ఆశీర్వాదం ఉంది, నా దేవుని మందిరంలో నేను దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని ధ్యానం చేస్తాను, నా దేవుని మందిరంలో అనే ఆకాంక్ష ఉండేది. అక్కడ ఏం రాసంటే, నీ ఆవరణంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. నువ్వు 1000 దినములు ఇక్కడికి అక్కడికి వెళ్ళి నువ్వు తిరిగినాక నీకు ఆశీర్వాదం రాదు. కానీ దేవుని మందిరంలో ఒక రోజు నువ్వు గడిపితే దేవుని యొక్క ఆశీర్వాదం నీకు వస్తుంది, నీ కుటుంబానికి వస్తుంది. అది అందుకోసమే ఈ యొక్క కీర్తనకారుడు నీ ఆవరణంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం అన్నాడు. ఇంకో తరువాత ఏం రాశారంటే, భక్తిహీనుల గుడారములు నివసించుట కంటే నా దేవుని ద్వారమును దాన్ని ఉండుట నాకు ఇష్టము, అందులో ఆశీర్వాదం ఉన్నది. దేవుని ఆవరణలో గడపడం ఆశీర్వాదం ఉంది. నేను యూనివర్సిటీలో చదువుతున్నప్పుడు, ఆంధ్ర యూనివర్సిటీలో చదువుతున్నప్పుడు నా ఫ్రెండ్స్ ఏం చేసేవారు అంటే, రాత్రిపూట భోజనం చేసిన తర్వాత వాళ్ళు సాలెం అనే ఒక చర్చికి వెళ్ళిపోయేవారు నైట్. ఎందుకు వెళ్తున్నారంటే, నైట్ అక్కడ మేము పడుకుంటామండి. ఎందుకండి అంటే, మా దేవుని మందిరంలో మేము గడపడం మాకు ఇష్టమండి, మా పాస్టర్ గారు చెప్పారు, మేము వెళ్తున్నామని ఒక 4-5 అలా షిఫ్ట్ రూపంలో అలా వెళ్ళేవారు. ఇప్పుడు వాళ్ళందరూ గ్రూప్ 1 ఆఫీసర్స్ అయిపోయారు. దేవుని మందిరంలో గడపడం అది ఆశీర్వాదకరమమ్మా. దేవుని మందిరాన్ని దేవుడు ప్రేమిస్తున్నాడు.
దేవుని మందిరంలో గడిపేవన్నీ దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. అక్కడ దేవుని మందిరంలో దేవుని సహవాసంలో పెరగాలి. ఒక కలెక్టర్ గారు ఒక మీటింగ్కి వెళ్ళారు. ఇంతకుముందు నేను చెప్పున్నాను, ఒక కలెక్టర్ గారు ఒక మీటింగ్కి వెళ్ళారు, పెద్ద బహిరంగ సభ. అక్కడ కింద ముందుగా కుర్చీలు కూర్చున్న తర్వాత అందరినీ పైకి రప్పిస్తున్నాడు పాస్టర్ గారు పిలుస్తున్నాడు, అయ్యా మా కలెక్టర్, మన జిల్లా కలెక్టర్ గారు వచ్చి డయస్ మీదకి రావాలంటే ఆయన కదలట్లేదు, మెదలట్లేదు. అందరిని పిలిస్తే అందరూ వచ్చాడు, ఆయన రాల. చివరిగా అతను సైగ చేస్తాడు, నేను రాను, మీరు చెప్పండి అనేసి. చివరిగా కలెక్టర్ గారిని అడిగారు, అయ్యా మరి మిమ్మల్ని పిలిచాము, మీరు డయస్ మీదకి వచ్చి ఉంటే ఎంత గౌరవం ఉందంటే ఆ కలెక్టర్ గారు అన్నాడు, ఏమని తెలిసిందా, నేను 7th క్లాస్ చదువుతున్నప్పుడు, మా 6th క్లాస్ చదువుతున్నప్పుడు మా పాస్టర్ గారు ఏమన్నారంటే, చెప్పులు పోతున్నాయి నాయనా, నువ్వు బయట వరండాలో కూర్చొని చెప్పులు కాపల కాయ ఉంది, దేవుని వాక్యం విను అన్నాడు. ఆయన అక్కడ వినడం అతను అలవాటు చేసుకున్నాడు. 6th క్లాస్, 7th క్లాస్, 8th క్లాస్, 9th క్లాస్, 10th క్లాస్ వరకు అలాగే ఉన్నాడు. అప్పుడు పాస్టర్ గారు అన్నారు, ఏమన్నారంటే, నాయన నువ్వు 10th పాస్ అయిపోయావు, మంచి మార్కులు పాస్ అయ్యావు, నువ్వు ఇంటర్మీడియట్కి వచ్చావు కాబట్టి ఇక నుంచి నువ్వు మందిరం లోపల కూర్చో అన్నాడు. అప్పుడు ఏమన్నారంటే, నాకు ఆశీర్వాదము ఈ ఆవరణంలోనే, ఈ గేట్ దగ్గరే నాకు ఆశీర్వాదం, నేను ఇక్కడే ఉంటున్నాను. తర్వాత ఇంటర్మీడియట్ అయిపోయింది, డిగ్రీ చదివాడు, తర్వాత సివిల్ సర్వీస్కి రాసి అది ఎన్నోసారి పాస్ అయ్యాడు, కానీ అతను కలెక్టర్ అయిపోయాడు, జిల్లా కలెక్టర్. నాకు ఆశీర్వాదకరం ఎక్కడంటే నా దేవుని ద్వారం దగ్గరే. నేను స్టేజ్ ఎక్కను, నా దేవుని ద్వారం దగ్గర నాకు ఆశీర్వాదకరము, నా దేవుని దగ్గర. దేవుని మందిరంలో అంత ఆశీర్వాదం ఉంది. మీకు తెలుసా, అన్న అనే ఒక ప్రవక్త్రి, అన్న బైబిల్లో లూకా సువార్త 2:16 ఉండే అన్న అనే ప్రవక్త్రి ఎక్కడ ఆశీర్వదింపబడింది తెలిసిందా? 84 సంవత్సరాలు దేవాలయాన్ని విడివక ఉపవాసం ఉంటూ ప్రార్థన చేసింది, యేసు ప్రభుని కళ్ళారా చూసింది. దేవుని మందిరంలో అది ఆశీర్వాదకరం. అది సమూయేలు, బాలుడైన సమూయేలు దేవుని మందిరంలో ఆయన గడిపాడైన. అంతే, చిన్నప్పుడే దేవుని మందిరంలో పరిచర్య చేయుచుండెను అనే మాట రాయబడి ఉంది. పరిచర్య, బాలుడైన సమూయేలు ఆయన పరిచర్య చేయడం ఏంటండి? దేవుని మందిరాన్ని ఊడవటం, దేవుని మందిరం చాపలేయడం, దేవుని మందిరాన్ని క్లీన్ చేయడం దేవుని పరిచర్య. అది దేవుడు మెచ్చుకునే పరిచర్య. అది ఆ దేవుని మందిరంలో ఆయన గడిపినందుకు, దేవుని మందిరంలో ఆయన పరిచర్య చేసినందుకు దేవుని సన్నిధిలో గొప్ప సేవకుడు అయిపోయాడు, గొప్ప ప్రవక్త అయిపోయాడు. దేవుని మందిరంలో ఆశీర్వాదం ఉంది. దేవుని మందిరాన్ని ఎవరైతే నిర్లక్ష్యం చేస్తారో వాళ్ళకి ఆశీర్వాదం ఉండదు. కానీ దేవుని మందిరాన్ని ప్రేమించి దేవుని మందిరంలో గడపాలని ఉద్దేశం ఉండి దేవుని మందిరానికి త్వరగా వెళ్ళాలని ఆకాంక్ష, ఆలోచన ఎవరికైతే ఉంటుందో వారు ఖచ్చితంగా దీవింపబడతారు, వారి సంఘము దీవింపబడుతుంది. చివరిగా ఒకే ఒక మాట చెప్పేసి నేను ముగిస్తాను. 3 పాయింట్ అయిపోయింది. నాలుగవది ఏంటంటే సొలొమోను చేసిన ప్రార్థన. 2వ దినవృత్తాంతం తీకండి, మరి టైం లేదు కాబట్టి తీకండి. లేకపోతే ఒక మాట తీయండి. 2వ దినవృత్తాంతము 6వ అధ్యాయము 13వ వచనం తీయండి. 6వ అధ్యాయము 13వ వచనం. 6వ అధ్యాయము 13వ వచనం. చేస్తాం చాలమ్మా. ఇక్కడ సందర్భం ఏంటంటే మందిర ప్రతిష్ఠ జరగడానికి ముందు ఆయన ప్రార్థన చేస్తున్నాడు. సొలొమోను మందిరం కట్టేశాడు, ప్రతిష్ఠ జరగాలి, ప్రార్థన చేస్తున్నాడు. ఎలా ప్రార్థన చేస్తున్నాడంటే ఆయన రాజు అతని వయసు అప్పుడు సుమారుగా 30 సంవత్సరాల లోపలే ఉంటుంది. ఎందుకంటే ఆయన మందిరం కట్టేటప్పుడు స్టార్ట్ చేసినప్పుడు 21 నుంచి 24 సంవత్సరాల లోపల ఉంటుంది. 7 సంవత్సరాల మందిరం కట్టాడు కాబట్టి ఆయన వయసు 30 సంవత్సరాల లోపల ఉంటుంది. ఆయన చేసిన ప్రార్థన అద్భుతమైన ప్రార్థన. ఆయన చేసిన ప్రార్థన దేవుని మనస్సును ఆకర్షించిన ప్రార్థన. ఆయన చేసిన ప్రార్థన సంఘంలో ఏ లక్షణాలు ఉండాలో, ఏ గుణగణాలు ఉండాలో, ఎలాంటి లక్షణం ఉంటే సంఘము ఆశీర్వదింపబడుతుందో వాటన్ని గురించి చాలా చక్కగా ప్రార్థించాలి. చాలా మాదిరికరమైన ప్రార్థన, దేవుని మనస్సును ఆకర్షించిన ప్రార్థన. అలాంటి ప్రార్థన సంఘంలో ఉండాలి. అది కొన్ని పాయింట్స్ చెప్పేసి నేను ముగిస్తాను. ఆయన అద్భుతమైన ప్రార్థన చేశాడు. ఆయన ప్రార్థన చేసినప్పుడు ఏం చేశాడంటే, అందరూ ఎదురుగా ఇశ్రాయేలు అందరూ వేల సంఖ్యలో ఉన్నప్పుడు, లేవీలు యాజకులు అందరూ ఉన్నప్పుడు ఆయన మోకాళ్ళు వేశాడు. అతనికి తెలుసు ప్రజలందరూ నా ఎదుటిగా మోకలేస్తారు,
నీ రాజు కాబట్టి అందరూ నా ఎదురుగా మోకాలు వేస్తారు, కానీ నా రాజు నువ్వు, నీ దగ్గర నేను మోకాలు వేస్తాననే భావంతో ఆయన మోకాలే వేశాడు. ప్రియులారా, బైబిల్లో ఎక్కడ చూసినా కానీ బైబిల్లో ఆ దేవుని సేవకులు చెప్పింది ఏంటంటే మోకాళ్ళు వేసి ప్రార్థన చేయడం. యేసుప్రభువుని నేర్పించింది మోకాళ్ళేసి ప్రార్థన చేయడం. పౌలు గారు నేర్పించింది మోకాళ్ళేసి ప్రార్థన చేయడం. అపోస్తులు నేర్పించింది మోకాళ్ళేసి ప్రార్థన చేయడం. అయితే చాలామంది ఏం చేస్తారంటే, కొంతమంది నిలబడి ప్రార్థన చేస్తారు, నేను తప్పని చెప్పట్లా. కొంతమంది కూర్చొని ప్రార్థన చేస్తారు, నేను తప్పట్లా. కొంతమంది పండుకొని ప్రార్థన చేస్తారు, నేను తప్పట్లా. ఎప్పుడు తెలిసిందా? మోకాళ్ళేసి ప్రార్థన చేయడానికి అవకాశం లేనప్పుడు, శరీరము సహకరించలేని పరిస్థితిలో నువ్వు నిలబడి ప్రార్థన చేస్తావు, దేవుడు యాక్సెప్ట్ చేస్తాడు, ముద్రేస్తాడు. అలాంటి సిచ్యువేషన్ నువ్వు కూర్చొని ప్రార్థన చేస్తావు అనుకో, ఓకే అంటాడు దేవుడు. నువ్వు పడుకొని యాక్సిడెంట్ అయింది, కాలు చేతులు కట్టేశారు, నువ్వు పడుకొని ఉన్నావు, నువ్వు మోకాలేని అవసరం లేదమ్మా, నువ్వు కూర్చొని అవసరం లేదమ్మా, నువ్వు నిలబడిన అవసరం లేదమ్మా, నువ్వు పడుకొని ప్రార్థన చేసిన దేవుడు దాన్ని యాక్సెప్ట్ చేస్తాడు. కానీ ఆరోగ్యము బాగున్నప్పుడు, దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చినప్పుడు, మంచి కాళ్ళు చేతులు ఇచ్చినప్పుడు, నీకు స్వస్థత మంచి ఇచ్చినప్పుడు, నువ్వు మోకాళ్ళేసి ప్రార్థన చేయకపోవడం ఒకవేళ దేవుని మనసును గాయపరిచిన వాడవుతావు. అది గమనించండి. సొలొమోను ఏం చేశాడంటే మోకాళ్ళేసి ప్రార్థన చేశాడు. అంత రాజు అని అనుకోలేదు. ఆయన యొక్క బట్టలు ఇవన్నీ మర్చిపోయాడైనా, అయ్యో మాసిపోద్దని అనుకోలేదు. దేవుని సన్నిధిలో మోకాలేశాడు. నువ్వు నా రాజువు, నువ్వు నా దేవుడవు అనే దాన్ని దృష్టిలో పెట్టుకుని మోకాలేసి ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన అద్భుతమైన ప్రార్థన. ప్రపంచములోనే ఎవరైనా నేర్చుకోవాల్సిన ప్రార్థన అది. దేవుని మనస్సును ఆకర్షించిన ప్రార్థన. ఆ ప్రార్థనలో మొదటి 20 వచనంలో ఏం రాస్తాడంటే, ఆ ప్రార్థనలో 20 వచనంలో చాలు. సొలొమోను చేసిన ప్రార్థనలో మొట్టమొదటి ఏంటంటే, ప్రభువా, దేవా, నువ్వు మందిరాన్ని మంచి మందిరం కట్టావు కదా, ఈ స్థలం మీద నీ కను దృష్టి రేయింపగలు ఉండేటట్లు చూడు ప్రభు అన్నాడు. రేయింపగలు ఎందుకంటే దేవుని కను దృష్టి కానీ ఉంటే ఏ చీకటి శక్తులు పనిచేయవు, ఏ శత్రువుల లోపలికి ఎంటర్ అవ్వరు. ఆ స్థలంలో దేవుని యొక్క కని దృష్టి ఉంటే సంపూర్ణమైన భద్రత ఉంటుంది. దేవుని సెక్యూరిటీ కోసం మనుషులు సెక్యూరిటీ ఇవ్వలేరు. 4000 మంది ఈ యొక్క టెంపుల్ గార్డ్స్ ఉన్నా కానీ ఆ మందిరానికి సెక్యూరిటీ ఎవరంటే దేవుడే. కాబట్టి దేవా, నీ యొక్క కన్ను దృష్టి ఈ మందిరం మీద ఉంచుమన్నాడు. రెండవది ఏం చేశాడంటే 21వ వచనంలో, మేము చేయు ప్రార్థన ఇక్కడ ఈ మందిరంలో మేము ఎవరైతే ప్రార్థన చేస్తామో మా ప్రార్థన దయతో ఆలకించు అంటాడు. తర్వాత ఏమంటాడంటే 23వ వచనంలో ఏమంటాడంటే, నువ్వు న్యాయము తీర్చు అన్నాడు. న్యాయము తీర్చు. మనకి న్యాయం ఇచ్చేవాడు ఎవడంటే దేవుడే. మనల్ని ఈ లోకం మనకి న్యాయం ఇవ్వదు, ఈ లోకం అన్యాయం. మనకి న్యాయం ఇచ్చేది ఎవరంటే దేవుడే. ఈ లోకంలో అన్యాయంగా జీవించే వాళ్ళు ఉన్నారు, దౌర్జన్యంగా జీవించే వాళ్ళు, బలవంతంగా జీవించే వాళ్ళు ఉంటారు. పొలాలు ఆక్రమించేస్తారండి, మన యొక్క ఆస్తులు ఆక్రమించేస్తారండి. ఆ టైంలో మనం ఏం చేయాలంటే దేవుడే మనకి దిక్కు, దేవుడే మనకి దిక్కు. అఫ్కోర్స్ చట్టాన్ని బట్టి వెళ్తామనుకో, ఆ చట్టాన్ని కూడా ఆశ్రయించలేని వాళ్ళు ఉన్నారు. మా గులుముండ గ్రామంలో మా బావగారి ఊరట, ఒక ప్రభాకర్ నాగర్ పాస్టర్ నాకు ఫోన్ చేశాడు. ఆయన ఏమని ఫోన్ చేశాడంటే, మా యొక్క కొద్దిగా ఆస్తి మాకు ఉంటే ఒక ధనికులు వాళ్ళు ఏం చేశారంటే అది మాదే అనేసి లాక్కున్నాడట. అతను ఏం చేశాడంటే వాళ్ళతో ఫైట్ చేయలేక, వాళ్ళతో మాట్లాడలేక ఏం చేశాడంటే ఆయన 4 గోడల మధ్య తలుపులు వేసాడు. తలుపు వేసి దేవుని వైపు 3 రోజులు ఉపవాసం ఉన్నాడు. ప్రభువా, ఇదిగో నేను బలహీనుని, నాకు సహాయం లేదు, నువ్వే నాకు సహాయం ప్రభువా, నువ్వే నాకు దిక్కు అనేసి ఆయన ప్రార్థన చేశాడంట. ఆయన ప్రార్థన చేసి 3వ రోజుకి ఎవరైతే దౌర్జన్యం చేశారో, ఎవరైతే అన్యాయం చేశాడో, ఆ 3వ రోజుకి ఏమైందంటే ఆ వ్యక్తికి హార్ట్ అటాక్ వచ్చింది. హార్ట్ అటాక్ వస్తే అతను పరిగెత్తుకొచ్చి, బాబు, నువ్వు దైవజనుడు, నువ్వు దేవుని సేవకుడివి, నీది అనవసరంగా నేను లాక్కోవడానికి ట్రై చేశాను, నీది నువ్వే తీసుకో అన్నాడు. దేవుడు న్యాయవంతుడైన
దేవుడైన న్యాయాధిపతి అయినా మనకి అన్యాయం జరగవచ్చు, మనం ఎదిరించలేకపోవచ్చు, కానీ న్యాయం తీర్చే దేవుడు ఎవరంటే దేవుడే. కాబట్టి సొలొమోను ఏమంటాడంటే, ప్రభువా ఈ మందిరంలో ఎవరైతే ప్రార్థన చేస్తారో వాళ్ళకి నువ్వు న్యాయము తీర్చుదువుగాక. అద్భుతమైన ప్రార్థన. తర్వాత ఏమన్నాడంటే వచనము 24వ వచనము, 26వ వచనం, 36వ వచనం దేని గురించి ఆయన రాశారంటే పాపములు. ఆయన ఏమంటారంటే పాపము చేయని వాడు ఎవడైనా ఒకడైనాను లేడు, అందరూ పాపం చేస్తారు. కాబట్టి పాపము చేస్తే ఎలాంటి పర్యాయవసనం వస్తుందో, ఎలాంటి ప్రతిఫలం వస్తుందో సొలొమోనుకి బాగా తెలుసు. కాబట్టి ఆయన ఏం చేశాడంటే, మా ప్రజలు నీ బిడ్డలు ఎవరైనా పాపము చేసి నీ శిక్షకు గురి అయినప్పుడు, తర్వాత వాళ్ళు పశ్చాత్తాపడినప్పుడు నువ్వు దయచేసి నువ్వు క్షమించుదువుగాక ఈ మందిరంలో ప్రార్థన చేస్తుంటాడు. గుర్తుంచుకుంటే ఒక మాట నేను చెప్తాను, దేవుడు దేంట్లో అయినా కాంప్రమైజ్ అవుతాడు, కానీ పాపం విషయంలో కాంప్రమైజ్ కాడు. నువ్వు ఎంత పరిచర్య చేయి, నువ్వు రాత్రి పగళ్ళు నువ్వు తిండి మానేసి నువ్వు పరిచర్య చేయి, నువ్వు నెలంతా పరిచర్య చేయి, సంవత్సరం అంతా పరిచర్య చేయి, పరిశుద్ధత లేకుండా పరిచర్య చేస్తే దేవుడు దానికి ముద్ర వేయడు, దాన్ని యాక్సెప్ట్ చేయడు. నాకు అవసరం లేదంటాడు దేవుడు. ఎట్టి పరిస్థితుల్లో నేను ఇంత పరిచర్య చేశాను ప్రభువా, నేను ఇన్ని ఆత్మలు సంపాదించాను ప్రభువా, ఇన్ని సంఘాలు కట్టేశాను ప్రభువా, ఒక్కసారి పాపం చేస్తానంటే నో, దానికి నువ్వు ప్రతిఫలం అనుభవించవలసిందే. బిలాము దగ్గరికి బాలాకు వస్తాడు, వచ్చేసి శపించి ఇశ్రాయేల్ కంటే నేను శపించానంటాడు. ఓరే బాబు నీకు నమస్కారం పెడతా, నీకు దండం పెడతా, చేయరా నాయన అంటే బిలాము ఏం చేస్తాడు, చివరిగా విసిగిపోయి ఏం చేస్తాడు తెలిసిందా, ఒక సలహా ఇస్తాడు బాలాకి. ఏం తెలిసిందా, దేవుడు పరిశుద్ధత విషయంలో కాంప్రమైజ్ కాడు. కాబట్టి నువ్వు ఏం చేయాలంటే, ఇశ్రాయేల్ని శపించిన వాడు శపింపబడతాడు, దీవించిన వాడు దీవింపబడతాడు. కాబట్టి నువ్వు ఇశ్రాయేల్కి శపించమంటే నేను శపించను, అది పని చేయదు కూడా. నీకు ఒకటే మార్గం ఏంటి తెలిసిందా, ఇశ్రాయేలీయులు పురుషులు, స్త్రీలు అంటే బలహీనులు, స్త్రీలకి అంటే పడిపోతారు వాళ్ళు. కాబట్టి నువ్వు పాపం చేయించు, పాపం చేస్తే దేవుని యొక్క ఉగ్రత వస్తుంది, వాళ్ళకి కాల్చేస్తుంది, దహించేస్తుంది అని బిలాము బాలక్కి సలహా ఇస్తే ఈ బాలకు ఏం చేస్తాడంటే అలాగే చేసి అందమైన అమ్మాయిని పంపిస్తాడు. అంతే, దేవుని యొక్క ఉగ్రత రూపము దాల్చింది, దేవుని కోపము రగులు కొన్నది. నా ప్రజలు ఇశ్రాయేలు నా బిడ్డలు కదా చూడలా, నువ్వు పాపము చేస్తే దేవుడు దహించి వేస్తాడు. నీ పరిచర్య పక్కన పెట్టు, నువ్వు పరిశుద్ధత కానీ లేకపోతే దేవుడు ఒప్పుకోడు. దేవుని యొక్క బయలుపేరులో దేవుని యొక్క ఉగ్రత వచ్చింది, 24,000 మంది హతులైపోయారు. దేవుడు పాపం విషయంలో ఆయన కాంప్రమైజ్ అవ్వడు. ఇంకో విషయం తెలుసా, దావీదు దేవుని యొక్క హృదయానుసారుడైనా, దేవునికి ఇష్టమైన వ్యక్తి అయినా, దేవుని ద్వారా ప్రేమింపబడ్డ వ్యక్తి అయినా, ప్రవక్త లాంటి వ్యక్తి అయినా, అలాంటి వ్యక్తి ఒక్క తప్పు చేశాడు. ఆ తప్పు జీవితంలో ఇంకెప్పుడు చేయలేదు. అలాంటి తప్పు, ఆ ఒక్క తప్పు చేస్తే దేవుడు సర్లే నేను ప్రేమించిన వ్యక్తి కదా, నా హృదయానుసారుడు కదా, నా మాట ప్రకారం జీవించే వ్యక్తి కదా అని దేవుడు ఆయన ఏం చేశాడంటే విడిచిపెట్టల. ఒకే ఒక తప్పు చేశాడు, బెత్షెబ దగ్గర జీవితంలో మరిచిపోలేని శిక్ష అనుభవించాడు ఆయన. ఆ సంగతి సొలొమోనుకి బాగా తెలుసు. పాపము చేస్తే దేవుడు ఎలాంటి శిక్ష ఇస్తాడో బాగా తెలుసు. ఆయన ఏమంటాడంటే, పాపము చేస్తే దేవుని బిడ్డలు ఓడిపోతారు, పాపము చేస్తే ఆకాశము ముయ్యబడుతుంది, రోగాలు వస్తాయి, పంటలు రావు, లేనిపోని మిడతలు దండులు ఇవన్నీ వచ్చి దాడి చేస్తాయి. తర్వాత పాపము చేస్తే దేవుని బిడ్డలు చెరగా వెళ్ళిపోతారు, విదేశాలకు చెరగా వెళ్ళిపోతారు. ఇవన్నీ ప్రవచనాత్మకంగానే ప్రార్థన చేశాడు. ఇది జరిగింది కూడా, ఇది ఇశ్రాయేలుగా జరిగింది కూడా. ఆయన ఏమంటుంటే, ప్రభువా నా దేవా, నువ్వు ఆకాశ పరలోకం నుంచి, నీ నివాసస్థలమైన పరలోకం నుంచి నువ్వు వాడి ప్రార్థన వింటావు. ఎప్పుడు వినాలి అంటాడు, ఎప్పుడు వాళ్ళు పాపము చేసి నీ కోపానికి గురి అయిన తర్వాత బుద్ధి తెచ్చుకొని పశ్చాత్తాపడి ప్రభువా క్షమించాలి. కానీ ఈ మందిరంలో ప్రార్థన చేసినప్పుడు నువ్వు క్షమించండి. ఒక మాట నేను చెప్తున్నాను, చివరికి వచ్చేస్తున్నాను. ఒక మాట, దేవుడు కరుణామయుడు, దేవుడు జాలిగల దేవుడు. ఆయన క్షమిస్తాడు. చేసిన తప్పులకి శిక్ష ఇచ్చిన కానీ ఆయన క్షమించే దేవుడు. దేవుడు క్షమించలేని పాపం అంటూ ఏమీ లేవు భూమి మీద. ఎలాంటి నరహంతకుడైనా,
ఎలాంటి వ్యభిచారినైనా, ఎలాంటి విగ్రహార్థకులైనా, ఎలాంటి వ్యక్తులైనా ఆయన క్షమించే దేవుడు ఆయన. ఒకసారి కిషన్ సింగ్ అనే ఒక పుస్తకం ఆయన ఒక అడవుల్లోకి వెళ్ళిపోయి ఆయన సువార్తలోకి చెప్తా ఉన్నప్పుడు ఒక నరహంతకుడు, ఒక గూండా ఆయన యేసుప్రభుని నమ్ముకున్నాడు. ఆయన ఏం చేస్తాడు, నమ్ముకొని ఏం చేస్తాడంటే, అయ్యా నేను ఇన్ని పాపాలు చేశాను, రండి నేను ఎంతమందిని చంపానో ఒకసారి చూపిస్తాను, లోపల రండి. నేను తీసుకెళ్ళిన తర్వాత ఎన్నో హెడ్లు, ఎన్ని తలలు కనబడ్డాయి వరుసగా. అప్పుడు అంటాడు, నేను క్షమాపణ అడిగితే నా దేవుడు క్షమిస్తాడంటే, అప్పుడు అంటాడు ఈ యొక్క కిషన్ సింగ్ అంటాడు, ఏమంటాడు తెలిసిందా, యేసు ప్రభువారు క్షమించలేని పాపం అంటూ భూమి మీద లేదు, పుట్టలేదు, పుట్టబోదు కూడా.